వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధం కండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరు విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపిక. సంబరాలు నిర్వహించిన అభిమానులు. బలిజ కులస్తులు ఐక్యంగా మెలగాలి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణాల పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ పురోగతి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా సంబంధిత అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ డిఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మంజూరైన 77,366 ఇండ్లలో 49,321 ఇండ్లు పూర్తి కావడం జరిగిందని, 2025 జనవరి 1 నుండి మార్చి 31వ తేదీ వరకు 7,311 ఇండ్ల నిర్మాణం పూర్తి లక్ష్యంగా వివిధ మండలాలకు కేటాయించగా ఇందులో 357 ఇండ్లు పూర్తి కాగా 6,954 ఇండ్లు RCRL స్థాయిలో ఉన్నాయని, వీటిని కంప్లీషన్ స్థాయికి తీసుకుని వచ్చేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు కాని ఇండ్లను నమోదు చేసే ప్రక్రియను ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు వారి పరిధిలో గల త్రాగునీటి సరఫరాకు సంబంధించి పబ్లిక్ ట్యాప్లు పనిచేస్తున్నది లేనిది, త్రాగునీటి బోర్లలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేసే ప్రక్రియను పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా కలుషిత నీరు త్రాగడం ద్వారానే వస్తాయని, వీటిని అరికట్టడానికి శుభ్రమైన త్రాగునీటి సరఫరా ప్రధానమన్నారు. సమావేశంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ గోపాల్ నాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ డిఈ, ఏఈలు పాల్గొన్నారు. నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు సంబరాలు నిర్వహించుకున్నారు. సోమవారం పుంగనూరులో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర కార్యదర్శి అపిరెడ్డి యాదవ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలిలో బాణా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేపట్టారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ వారి సంతోషాన్ని పంచుకున్నారు. సినీ చరిత్రలో 109 సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రజలను మెప్పించి తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. అలాగే రాజకీయంలోనూ హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి ముందుకు దూసుకుపోతున్న బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, దేశాది చక్రి, ఆనంద, గంగులప్ప, అంజిరెడ్డి, శ్రీనివాసులు, సుందర్, గంగాధర్, రెడ్డెప్ప, జగదీష్, పోలి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దుబిడ్డ మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం, చాలా అద్భుతం. ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం యావత్ భారతదేశంలో ఉన్న నందమూరి బాలయ్య అభిమానులకు ఈరోజు పండగ దినం, సంబరాలు చేసుకుంటున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మా నందమూరి బాలయ్య గారికి అభినందన తెలుపుతూ ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన నందమూరి బాలయ్య బాబు గారు రాజకీయాల్లో కానీ, ప్రజాసేవలో కానీ, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలయ్య బాబు గారికి మన పొంగనూరు బాలయ్య ఎన్బిక ఫైనాన్స్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. పలమనేరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ ఆత్మీయ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. పొంగనూరు నుండి కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, సంఘ అధ్యక్షులు నానబల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి బలిజ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రసంగిస్తూ సమాజంలో బలిజ కులస్తులు ఐక్యంగా మెలగాలని అన్నారు. బలిజల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. నూతన కార్యవర్గ సభ్యులని ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు పిజేసి బాబు, నూతన అధ్యక్షుడు రూపేష్ కిరణ్, కార్యవర్గ సభ్యులు దైవప్రసాద్, చంద్ర, ఏకే మూర్తి, సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. చదువుల్లో బాగా రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకరంగా నగదు బహుమతులు అందజేశారు. ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో కటారి హేమలత, రమేష్, చరణ్, విజయ్ కుమార్, గణేష్, మణి, ముత్యాల నాయుడు, ప్రభాకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఈ చిత్తూరు జిల్లాలో గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ ఈ చిత్తూరు జిల్లాలో అనతి కాలంలోనే మన బలిజ కుటుంబ సభ్యుల్లో చిత్తూరు పట్టణంకే కాదు చిత్తూరు జిల్లా మొత్తంలో కూడా కులంలో ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచి కూడా మరణించడం. ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక స్థానంలో, అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరం గాను పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ఈ గాను నన్ను అధ్యక్షుడిగా నియమించడానికి పలమనేరు బలిజ కులస్తులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గడిచిన 14 సంవత్సరాలు కూడా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే ఏమి, మిగతా డిస్ట్రిక్ట్లతో పోల్చుకుంటే పలమనేరు బలిజ సంఘము ఐక్యతగా
పటిష్టంగా ముందుకు సాగుతుందని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉండే బలిజ కులస్తులందరూ వేరొక రాజకీయ పార్టీ ఉన్నా కూడా, ఏదో చిన్న దేశాలు ఉన్నా కూడా సర్దుకుపోయి కలిసి ఐక్యతగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడడం జరుగుతూ ఉంది. దీన్ని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ 2025 సంవత్సరము మా పాత అధ్యక్షులు పిజేసి బాబు గారు కానీ, సెక్రటరీ అయిన అద్దం గారి కిరణ్ గారి ఈ 9 ఏళ్ళలో వాళ్ళు పలమనేరు బల సంఘాన్ని ప్రతి ఒక్క దాన్ని భుజాల పని వేసుకొని ఎంతగానో వాళ్ళు ముందుకు తీసుకుని వచ్చిందని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా నూతన బాడీ నిర్మించిన తర్వాత ఒకే ఒక నెలలో 300 సభ్యత్వాలు నమోదు చేస్తున్నాము. మేము అది కూడా గర్వంగా చెప్తున్నాము. మళ్ళీ గంగయ్య నాయుడు గారు మాకు భారత భవనానికి గాను ఇచ్చిన 40 సెంట్లకు గాను సద్వినియోగం చేసుకుంటూ ఈ ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే భారత భవనానికి అక్కడ శంకుస్థాపన జరుగుతుందని సభలో విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే 2026 సంవత్సరము ఇదే మన బలిజ అభ్యుదయ వార్షికోత్సవము మన సొంత భవనంలోనే జరుగుతుందని కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. నిరంతరము నా సాయశక్తులు బలిజ కుల ఐక్యత కోసము నేను ప్రయత్నిస్తాను. అధ్యక్షుడిగా నాకు బలిచ్చిన దానికి బలిశక్తుల ఐక్యత కోసము నేను ప్రయత్నిస్తానని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొంగనూరు విద్యుత్ శాఖ పట్టణ ఏఈగా ఉమామహేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పొంగనూరు డివిజన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఏఈగా పదోన్నతి లభించింది. పట్టణంలోని మేలుపట్ల విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏడి శ్రీనివాసులు, ఏఈలు శశిధర్, ధనుంజయ మూర్తి, వెంకటరమణలు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావును అభినందించారు. केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम पदोक्षदाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम गोविंदाय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ओम प्रकृतये नमः ओम विकृतये नमः ओम विद्याये नमः ओम सर्वजगदाय नमः ओम श्रद्धाये नमः ओम विभूतये नमः ओम निर्गुणाय नमः ओम महालक्ष्मी देवताय नमः ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय शिवाय श्री महादेवाय नमः తర్వాత విద్యుత్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి తమను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఏఈ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు నాగరాజ, మోహన్ కుమార్, లైన్మెన్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు ఇక్కడ సోమల ఏఈ మహేందర్ రెడ్డి ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. నా పేరు ఉమామహేశ్వరరావు. కొత్తగా పుంగనూరు టౌన్కి ఏఈగా జాయిన్ అయినాను. ముందు వచ్చేసేసి డివిజన్ ఆఫీస్లో జేఈగా కమర్షియల్ సెక్షన్లో జాబ్ చేస్తాను. రీసెంట్గా నిన్న ప్రమోషన్ వచ్చిన దానివల్ల ఇక్కడ టౌన్ జాయిన్ అయినాను. ఇంకా మా స్టాఫ్ను లైన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటూ ప్రజలు వచ్చిన వాళ్ళకందరికీ సక్రమ న్యాయం చేస్తాను. మనసావాస చేస్తాను, ప్రమాణం చేస్తాను. పొంగనూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో గల ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ బ్యాంకులో గరణ మోసం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంకులో పనిచేస్తున్న 5 మంది సిబ్బంది నకిలీ గోల్డ్ పెట్టి 2,80,00,000 రూపాయలు స్వాహా చేసినట్లు బ్యాంకు యాజమాన్యం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 5గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ గరణ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నం జిల్లా అంకుపాలెం గ్రామంలో జరుగుతున్న 71వ సీనియర్ అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు సత్తా చాటింది. పురుషుల జట్టు విజయనగరం జిల్లా జట్టుపై ఆట ముగిసే సమయానికి చిత్తూరు జిల్లా జట్టు 19 పాయింట్లు ఆధిక్యంతో సెమీఫైనల్కు చేరినట్లు జిల్లా కార్యదర్శి గంగాధర్ తెలిపారు. అదేవిధంగా మహిళా విభాగంలో వెస్ట్ గోదావరి కర్నూలు జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టినట్లు చెప్పారు. పొంగనూరు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సోమవారం ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా నిర్వహించారు. మొదట థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత జెండాను ఎగురవేశారు. జనవరి 27 థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుగొని ప్రపంచానికి వెలుగునిచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్ట్రీషియన్లు 4 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం గుర్తించి పనిముట్లకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్రాంత ఏఈ శ్రీనివాసులు, అధ్యక్షులు అనంత నారాయణ, కార్యదర్శి సురేంద్ర, గౌరవ సలహాదారుడు ఆదినారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ శివకుమార్, మురళి, బాల, నజీర్, నాగరాజ, ఉదయ్ కుమార్, శ్రీధర్, కోదండ, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ లైక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై ఎలక్ట్రీషియన్ జై ఎలక్ట్రీషియన్ చెప్పండి జై ఎలక్ట్రీషియన్ జై ఎలక్ట్రీషియన్ జై ఎలక్ట్రీషియన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై ఎలక్ట్రీషియన్ జై వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎలక్ట్రీషియన్ డే వర్ధిల్లాలి 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 జై ఎలక్ట్రీషియన్ జై ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ లైక్యత ఎలక్ట్రీషియన్ లైక్యత థామస్ అల్వా ఎడిసన్ గారికి జై థామస్ అల్వా ఎడిసన్ గారికి బల్బుని ప్రపంచానికి పరిచయం చేసిన థామస్ అల్వా ఎడిసన్ గారికి జై థామస్ అల్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్లో థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బు కనుక్కున్న సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లందరూ ఎలక్ట్రీషియన్ డేని జరుపుకోవడం ఆనవాయితీ. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఎలక్ట్రీషియన్ నిర్విరామంగా మన పొంగనూరు పట్టణంలో మా ఎలక్ట్రీషియన్ సోదరుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఎలక్ట్రీషియన్ డేని జరుపుకుంటున్నాము. తర్వాతి అసోసియేషన్ అభివృద్ధి కోసం, ఎలక్ట్రీషియన్ల ఐక్యత కోసం మన సంఘ నాయకులు, గౌరవనీయులు పెద్దలు వారి సహాయ సహకారాలతో ఎలక్ట్రీషియన్ డేని ప్రతి సంవత్సరం నిర్విరామంగా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అందరూ మన అంగడి షాపుల వారి సహాయంతో కూడా వారి సహకారాలను మర్చిపోలేనివి. ప్రతి ఒక్క అంగడి వారు అయితేనేమి, ఎలక్ట్రీషియన్ సోదరులు అయితేనేమి అందరూ ఈ కార్యానికి సహాయ సహకారాలు అందించి ప్రతి సంవత్సరము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఆనందదాయకంగా ఉంది. నేను ఇక్కడ 93 నుంచి విద్యుత్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా పనిచేస్తూ తదుపరి సబ్ ఇంజనీర్ ప్రమోషన్ తీసుకుంటూ తర్వాత ఏఈగా విద్యుత్ దీంట్లో పదవి విరమణ తీసుకున్నాను. నాకు గత 6-7 సంవత్సరములుగా ఈ పొంగనూరులో ఉన్న ఎలక్ట్రీషియన్లందరూ కూడా ప్రత్యేకంగా గౌరవించి ఈ ఎలక్ట్రీషియన్ డేకి నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వీళ్ళకి వస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఇంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నప్పటికీ కూడా పదే పదే వారి యొక్క మనోగతిని అర్థం చేసుకుని సీనియర్లు జూనియర్లు అనే భేదం లేకుండా కలుపుగోలుతనంగా అనేక విధంగా ఎలక్ట్రికల్ వర్క్స్లో ముందుకెళ్తున్నారు. 1880 జనవరి 27న థామస్ అల్వా ఎడిసన్ గారు విద్యుత్ బల్బును కనుగొన్న రోజుగా వీళ్ళు నిర్ణయించుకొని ఆ రోజును ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొన్న దినాన్ని ఎలక్ట్రీషియన్స్ డేగా పరిగణలోకి తీసుకొని వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ లేకపోతే ఈ ప్రపంచమే మనుగడ ఉండదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే విద్యుత్ లేకుండా ఏ పరికరం కానీ ఏ వస్తువు కానీ ఏది కూడా ఇంకా ముందుకు పోయే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క మానవునికి బట్ట, తిండి, గృహము ఎంత ముఖ్యమో విద్యుత్ కూడా అంతే ముఖ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కాబట్టి అలాంటి విద్యుత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రీషియన్లు కన్నా లేకపోతే ప్రపంచమే తలకిందలైపోతుంది అనడానికి చెప్పుకోదగ్గ చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఈ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క విద్యుత్ కార్మికునికి నా యొక్క ధన్యవాదాలు. 33 సంవత్సరాలుగా పరిచయము. ఎల్ఎన్ రెడ్డి అనేసి టీవీ సర్వీసింగ్ చేస్తూ డిప్లొమా చేశారు ఎలక్ట్రానిక్స్. ఈయన కూడా ఇంకా లోపల ఉన్నప్పుడు కూలంకుషంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంయోగంతో రాబోయే పరికరాలు ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా ఏమేమి నేర్చుకోవాలనే దానిపైన క్షుణ్ణంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఈరోజు ఎలక్ట్రీషియన్ డే. థామస్ అల్వా ఎడిసన్ అనే మహానుభావుడు ఈరోజు బల్బు వెలిగించిన రోజు కాబట్టి మేము ఎలక్ట్రీషియన్ సోదరులు అందరూ చేరి ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించి అందరినీ ప్రతినిధించి అందరితోనూ సమత్వము పాటించాలని, అందరూ ఐక్యతగా ఉండాలని ఎలక్ట్రీషియన్లందరినీ కోరుచూ ఈ ఎలక్ట్రీషియన్ డేని ఆవిష్కరణ చేసినాము. థామస్ ఎడిసన్ 1880 జనవరి 27 బల్బు దినము పరిదినముగా మా ఎలక్ట్రీషియన్లందరికీ ఎలక్ట్రీషియన్ డేగా గుర్తింపబడింది. కావున ఇక్కడ ఎలక్ట్రీషియన్లందరూ జెండా ఆవిష్కరించి ఇది పండుగ చేసుకునేందుకు చాలా గర్వంగా ఉంది. మా ఎలక్ట్రీషియన్ అందరూ ఇక్కడ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడే కాక మా స్టేట్ అంతా మా ఎలక్ట్రీషియన్లో 4 లక్షల మంది ఈ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి అదే కాకుండా మా ఎలక్ట్రీషియన్లో నాణ్యతమైన గుర్తింపు లేదు. మాకి ఎటువంటి గవర్నమెంట్ తరఫున సహాయం లేదు. ఎవరు మమ్మల్ని గుర్తించే విధానంలో లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్ట్రీషియన్ అంటే ఒక చిన్న చూపుగా చూస్తున్నారు. మేము ఇంటికి డాక్టర్ మనిషికి ఎట్లా అవసరమో అట్లా ఇంటికి మా ఎలక్ట్రీషియన్ అవసరమో. కాబట్టి ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక విన్నపము, రాష్ట్రం అంతా 4 లక్షల మంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. దీంట్లో వయసు అయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి ఏ లభ్యత లేదు. దీనివల్ల కొంచెము ప్రభుత్వం మా మీద చర్య తీసి మాకు ఏదన్నా సహాయాలు అందజేయాలని కోరుచున్నాం. జనవరి 27 థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనుగొని సందర్భంగా మేము పండుగ చేసుకుంటా ఉన్నాము. మా ఎలక్ట్రిక్ సోదరులందరూ కూడా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మేమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాస్క్ శివరాత్రి సందర్భంగా పుంగనూరులోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాయకనే నమః, శశిశేఖరాయ నమః, మహాదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కమధ్యనే నమః, నిలోహితాయ నమః, శంకరాయ నమః, శులభాయ నమః, గద్వాగ్నే నమః, ఉజ్వలవాయ నమః, అజయేష్ణామధువజ్ఞానే నమః, పరమాత్మే నమః, శత్రుజలేస్తామవిషాయ నమః, అగ్నిపతాయ నమః, సోమాయ నమః, పంచవష్టాందాశ గ్రేచాయ నమః, గ్రేచాయ నమః, నమః, లింగభూతాయ నమః, ఉద్గవే నమః, గిరిధ్వననే నమః, గిరిప్రయాత్మహాక్తివాసినే నమః, ప్రారంతకే నమః, వాశాయ నమః, జనకాయ నమః, చారుక్రమాయ నమః, రుద్రాయ నమః, బుధపదే నమః, స్థానవే నమః, బుద్ధాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తే నమః, అనేకాత్మనే నమః, స్వాతికాయ నమః, శుద్ధ విగ్రహాయ నమః, జలతాయ నమః, కంఠపరసాయ నమః, జాయ నమః, దేవాయ నమః, మహాదేవాయ నమః, దేవతాయ నమః, శాస్త్రాక్ష నమః, ఓం శ్రీ భగవంతుడేశ్వర స్వామియే నమః.
ఓం కైలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషవాహనాయ నమః ఓం భస్మోద్ధరిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రైమూర్తే నమః ఓం అనేశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యకిలోచనాయ నమః ఓం దేవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హిరణ్యసేతువే నమః ఓం దుర్దిశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అడగాయ నమః ఓం గజంగభూషితాయ నమః ఓం భార్గవాయ నమః ఓం గిరిసందనే నమః ఓం గంధద్వారాంధ్రా దృష్టాం నిత్యపుష్టాంకర్ష్ణేం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిభోపవేష్టితం శ్రీ సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి హరిద్వార్చనం సమర్పయామి కుంకుమాన్ ధారయామి అలంకనార్థే పుష్పాణి సమర్పయామి అలంకనార్థే అక్షరాం సమర్పయామి ఓం యజ్ఞోపేతం సమర్పయామి యజ్ఞోపేతం పవిత్రం ప్రజావత్ సౌఖ్యం ఆయుష్యమగ్యం ప్రతిమంత సౌఖ్యం శ్రీ సోమేశ్వర స్వామి దేవతాభ్యో నమః యజ్ఞోపేతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరఫున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా చెల్లా జయచంద్ర, ప్రధాన కార్యదర్శిగా సలీం, వర్కింగ్ ప్రెసిడెంట్గా కుమార్, ఉపాధ్యక్షులుగా శివశంకర్ రాజు, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, విజయ్, దేవేంద్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కేశవులు, సహాయ కార్యదర్శులుగా లోకేష్, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, రవి, కమలాకర్ రెడ్డి, మంజునాథ్, జావేద్, కోశాధికారిగా అక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి 100 రూపాయలు ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా కట్టి ఈ యూనియన్ లో మెంబర్షిప్ కావాలని చెప్పి ముందుకు రావడం అనేది నిజంగా కూడా హర్షణీయమైనటువంటి అంశం. గతంలో చాలా ఆర్గనైజేషన్ చూసాం, వాడు ప్రెసిడెంట్ అయ్యేవాడు జోబు నుంచి ఎంతకొచ్చి అడిచేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము సభ్యులుగా ఉండాలన్నటువంటి ఒక కోరికతోటి వచ్చినారు. కాబట్టి అదే విధమైనటువంటి భరోసాను కూడా జర్నలిస్టులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, పోటీల్లో ఉండొచ్చు. నేను అందుకే చెప్పింది, ఇక్కడ ఉండేది పదవి అనేది ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి, ఐకమత్యం బలంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం యూనియన్లో ప్రజాస్వామ్యం ముఖ్యంగా నడిపినటువంటి ఎన్నికల అధికారులు మన జయచంద్రన్న గారికి, అదేవిధంగా గంగాధరం సార్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకా వాళ్ళు ఇంకా కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు, 29 వరకు ఎలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇంకా ఎవరైనా పోటీలో అభ్యర్థులు ఉంటే వాళ్ళు కూడా ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది, లేదా ఏకగ్రీవమయ్యేటువంటి అవకాశం ఉండాలి కామ్రేడ్స్. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కూడా రన్ కావాలి. కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడు లేని విధంగా గ్రామ స్థాయి నుంచి యూనియన్ని పటిష్టం చేయాలనే నియోజకవర్గ కమిటీల నుంచి వేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి ఉండాలి. ఎప్పుడో జిల్లా కమిటీ వస్తుంది, అక్కడ ఏదో గ్రామ స్థాయిలో ఒక ఇది జరిగినప్పుడు మనం జిల్లా నుంచి పోవడం, రీచ్ అవ్వడం ఇవన్నీ కూడా లేట్ అవుతుంది. అక్కడే స్థానికంగా కమిటీ ఉంటుంటే ఫస్ట్ ఇమ్మీడియట్ గా స్థానిక కమిటీకి అటెండ్ అవుతారు. అక్కడ వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి పటిష్టంగా ఉండాలని గ్రామీణ స్థాయిలో కోసం అనేసి మనం నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం జరిగింది. పటిష్టమైనటువంటి కంపెనీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను. సంబంధించి ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రతి జిల్లాలో ఉంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో వస్తే అది ఆ ప్రపోజల్ ఉంది. అక్రిడేషన్స్ కమిటీలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కూడా ఉంటారు. అది మన రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకు ఈ కమిటీ ఏర్పడితే ఈ కమిటీ ద్వారా ఎవరైతే ప్రపోజ్ చేస్తారో ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తులు అక్రిడేషన్ కమిటీ అండ్ అటాక్స్ కమిటీలో కూడా ఉంటారు. దీంతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో కూడా ప్రధానమైన పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన కమిటీ ఎవరైతే ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళను రాష్ట్ర కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మనము ఈరోజు అందరూ కూడా చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది నాకు చిత్తూరు జిల్లాలోని మన జర్నలిస్టులందరూ చూస్తుంటే చాలా సంతోషం. ఒక స్పిరిట్తో మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలన్న లక్ష్యంతో మనం పనిచేయడానికి వచ్చాం. చాలా ఆహ్లాదకరమైన పోటీ జరుగుతుంది. ఆహ్లాదకరమైన పోటీతో పాటు అడ్జస్ట్ అయ్యి ఎవరైనా సరే ముందుకు వెళ్ళి పోరాటం చేస్తామనే వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో పోటీ చేసిన ఇతర పోటీదారులు కూడా తప్పుకొని
కొత్త కార్యవర్గాన్ని ఫెడరేషన్ ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ సందర్భంగానే మనం బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ను మనం ఈరోజు ఎంపిక చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు, దానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన వివిధ అంశాల గురించి జయరావు గారు అలాగే మిగతా ఇక్కడున్న నాయకులు మీ అభిప్రాయాలు ఏమిటంటే చెప్పండి. మనం సమన్వయంగా సమిష్టిగా పోరాటం చేయాలా మన సమస్యల కోసం. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 331 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 255, పంచాయతీరాజ్ 3, పోలీసు శాఖ 7, దేవాదాయ శాఖ 3, అనిమల్ హస్బెండరీ 7, డిపిఓ 1, డ్వామా 4, డిఆర్డీఏ 14, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, డిఈఓ 3, డిఎస్ఓ 3, హౌసింగ్ 3, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 2, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2, సోషల్ వెల్ఫేర్ 2, రూరల్ వాటర్ సప్లై 1, ఎల్డీఎం 1, బీసీ కార్పొరేషన్ 1, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ 4, ఏపీఎస్పీ డీసీఎల్ 1, నేషనల్ హైవేస్ 2, డిస్ట్రిక్ట్ లైబ్రేరియన్ 1, ఎంపీడీఓ బైరెడ్డిపల్లి 1, ఎంపీడీఓ పెనుమూరు 1, ఎంపీడీఓ వీకోట 1, ఎంపీడీఓ పూతలపట్టు 1, ఎంపీడీఓ రామకుప్పం 1, ఎంపీడీఓ సోమల 1, ఎంపీడీఓ నగరి 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్టీఓలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు ఈ విధంగా పలికాయి. మునగ 160 రూపాయలు, వంకాయలు 80, బీన్స్ 60, కందికాయలు 100, ముల్లంగి 30, కాకరకాయలు 40, అనపకాయలు 50, పచ్చిమిర్చి 60, క్యారెట్ 80, బెండకాయలు 60, క్యాప్సికం 80, అలసంద 60, బీర 60, ఉర్లగడ్డ 40, ఎర్రగడ్డలు 40, తెల్లగడ్డలు 260 నుంచి 300 రూపాయలు, అల్లం 40 నుంచి 60, టొమాటో 30, ధనియాలు 100 రూపాయలు, ఎండుమిరప 150 నుంచి 180, కొత్తిమీర కట్ట 20 రూపాయలు. ఈ విధంగా ధరలు పలకాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధం కండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొంగనూరు విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరరావు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపిక, సంబరాలు నిర్వహించిన అభిమానులు. బలిజ కులస్తులు ఐక్యంగా మెలగాలి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.